సినిమాలలో హీరోలు కామెడీ చేసిర్రు అనుకో నవ్వుకుంటాం, కానీ రాజకీయాలలో కూడా నాయకులు మస్తు కామెడీ చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. గట్నే మన కేటీఆర్ సార్ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణలో జనాలు మాట్లాడే మాటల గురించి ఏమన్నాడు ఎరికేనా? చూడుర్రో పారి. అబ్బాయి కాంగ్రెస్ వాళ్ళకు కాళ్ళ కట్టెబెట్టినట్టే అడ్డుపడుతున్నాడు కదా మన కేటీఆర్ సారు. గెలిచినప్పటి నుంచి సురువు మీ 6 గ్యారెంటీలు ఎక్కడ, మీ 420 హామీలు ఎక్కడ అని చెప్పేసి నెగలనిత్తలేడు పోండ్రి. ఇగో ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి పొట్టు అరుచుకున్నాడు. ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్ల భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల, వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. కొడంగల్గా మొన్న ఫార్మాసిటీ కడతామని చెప్పేసి రైతులను భూములు గుంచుతామంటే పొట్టులు వల్లాయే కదా. అవో గదిని మీద మళ్ళా పోయిర్రు పోలీసు వాళ్ళు, అధికారులు భూమిని కొల్తాందుకు. ఒక ఊళ్ళోనే 110 ఎకరాలు కావాలట. ఇక దానికోసం 400 మంది పోలీసులు పోయిర్రు. అదే కాకుండా ఇటు నాచారంలో చెప్పుల డబ్బాలు, అట్నే పాల బూతులు, పాల డబ్బాలు పెట్టుకున్నా కూడా పేదలం బతకనిత్తలేడు రేవంత్ రెడ్డి అనబట్టిండు. హౌ హైడ్రా పేరుతో ఇల్లు కూలబట్టే, మూసిలా మురికి కడతామని ఆడిన్లు కూలగొట్టబట్టే ఇప్పుడు జిహెచ్ఎంసీలు కూలబట్టే అనబట్టిండు. మార్పు అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పేదలకు గట్టిగానే మార్పు తెచ్చింది కదా. ఇంత ముందుకు రేగుల రూములు ఉన్న వాళ్ళు ఇప్పుడు గుడిసెలు ఉండేటట్టు మార్పు వచ్చింది అనవట్టిరు కింద కామెంట్ల పబ్లిక్. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? కాకపోతే ఏందుల్లా ఏనా సర్కార్ అన్నప్పుడు పేదలకింత బతుకుదేరు చూపించిన తర్వాత అడ్డొస్తుందా అన్నప్పుడు తీసేయాలి గాని ఎక్కడిదక్కడ పెట్టి రోడ్డు మీద బతుకులేసి అలా బతుకుదేరువులో మన్ను కొట్టవట్టే. గిదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? గిదేనా ఇందిరమ్మ సర్కార్ అంటే అనుకుంటా జనాలు పొట్టు తిడుతున్నారు అనబట్టిండు. అగో రేవంత్ రెడ్డి అయ్యపట్టికే తట్టుకుంటుండట, ఇంకోలు అయితే అసలుకే తట్టుకోపోవును అనబట్టిండు. అయ్యా కేటీఆర్ గారు, మరి గతంలో మీరు కూడా 10 ఏళ్ళు వెళ్ళినప్పుడు మల్లన్న సాగర్ పేరు మీద, తర్వాత ఇంకా ప్రాజెక్టుల పేరు మీద వందలాది మందిని ఇల్లు కూలగొట్టి వేరే దగ్గరికి చేర్చిరుగా సారు. ఓహో, ప్రతిపక్షం నుండి ఇట్లా, అధికార పక్షం నుండి అట్లనా అనవట్టిరికి ముచ్చట తెలిసిన పబ్లిక్.